కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 277 డివిజన్ మహాదేవపురం పరిధిలోని కేసర్ నగర్లో సీఎంసీ స్పెషల్ ఫండ్ ద్వారా మంజూరైన 1,20,00,000 రూపాయలు నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి ప్రారంభించారు. కేసర్ నగర్లోని శివాలయం రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలన్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కాలనీల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన రహదారుల నిర్మాణం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రతి కాలనీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మహాదేవపురం కాలనీ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీసీ రోడ్ల నిర్మాణానికి 1,20,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయించిన కొలన్ హనుమంత్ రెడ్డి గారికి కాలనీ వాసులు, వెల్ఫేర్ సొసైటీ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవ్ రెడ్డి, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ అంజలి యాదవ్, మేడ్చల్ మల్కాజ్ గిరి ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, మైనారిటీ నాయకులు షఫీ, సుల్తాన్ మీర్జా, దేవేందర్ నగర్ అధ్యక్షులు అపజల్ భాయ్, వాలీ భాయ్, ఫారూక్ ఖాన్, అజీం భాయ్, మునావర్ భాయ్, ఝాఫర్, ఇమ్రాన్, ఆసిఫ్, మహేందర్, గంగాధర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు, కాలనీ వాసులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ గతంలో 125 డివిజన్ ఉండే, ఇవాళ మహదేవపురం డివిజన్గా ఏర్పడింది. కైసర్ నగర్ ఏర్పడి దాదాపు 30-35 సంవత్సరాలు అయింది. కానీ దురదృష్టవశాత్తు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎవ్వరు కూడా కైసర్ నగర్ అభివృద్ధి కోసం, కైసర్ నగర్లో ప్రజలు ఉన్నారని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఒక్కటంటే ఒక్క పని ఇక్కడ చేయలేదు. కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రం వాళ్ళ దగ్గరకు వచ్చి ఓట్లు వేయించుకున్నారు తప్ప, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే 3 సార్లు గెలిచినా అని చెప్తాడు. एक काम नहीं करा उन्हें, 3 बार जीता बोल के बोल लेता. 3 సార్లు గెలిచినా అని చెప్పుకుంటాడు పెద్దగా, ఒక్క పని చేయలే. ఇవాళ మీరు చూస్తున్నారు, मैं हार गया फिर भी इतने काम हो रहे देखे. हर एक रोड बन रहा, हर एक रोड में ड्रेनेज बन रहा, स्कूल आ रहे, बस आ रहे, आगे आगे चल के आपको सबको घर आते, पेंशन आते, सब आते. कांग्रेस गवर्नमेंट में ఏ होता, गरीबों के लिए काम बनता. ఈ విధంగా మరి ఆ రోజు ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా 4 సార్లు గెలిచాడు. ఒకసారి కౌన్సిలర్గా, తర్వాత 3 సార్లు का. लेकिन काम तो कुछ भी नहीं करे वो लोग. आज काम हो रहा, पूरा कैसर नगर पूरा काम करके छोड़ेंगे. अरे ये बस्ती में कुछ भी प्रॉब्लम नहीं रहे सर का अपन काम करेंगे. कैसर నగర్ను అద్భుతంగా తీర్చిదిద్దుదాం. ఇక్కడ పిల్లలకు చదువుకోవడానికి చక్కటి స్కూల్స్ కూడా, స్కూళ్ళల్లో కూడా అభివృద్ధి తీసుకొద్దాం. అదేవిధంగా చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉపాధి దొరికే విధంగా కూడా మనం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, కైసర్ నగర్ ప్రజలు చాలామంది ఇళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా, పేదవాళ్లకు ఇల్లు వచ్చే విధంగా తప్పకుండా మేము మీకు అందుబాటులో ఉంటాం. ఈ సంవత్సరమే 3,500 మందికి ఇల్లు ఇవ్వబోతూ ఉన్నాం. పేదవాళ్ళందరికీ ఇల్లు రావాలి, అదే ముఖ్యమంత్రి గారి యొక్క నినాదం. ప్రజల్లో ఒక డౌట్ ఉందండి, ఒకే పార్టీ ఒకే నియోజకవర్గం ఒకే కార్యక్రమానికి ఇద్దరు నాయకులు ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటండి? ఇద్దరు నాయకులు ప్రారంభించేది ఏం లేదు, ఇద్దరం చేస్తున్నాం. ఆయన ఒక దగ్గర, మేము ఒక దగ్గర. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మా ముఖ్యమంత్రి చేస్తున్నాడు అని చెప్పి చెప్పుకోవడం కోసం పోతున్నాం. అందులో పోటీ లేదు, ఏం లేదు, అందరం కలిసే పనిచేస్తాం. ప్రజల్లో ఏమన్నా అది డౌట్ ఉందా కదా? ఏం డౌట్ అవసరం లేదు, అందరం ఒకటే. మేము, ఆయన మా లీడరే, నేను లీడరే. మేము పోయి చెప్పుకోం, మా పార్టీ చేస్తున్న పనిని మేము చెప్పుకోవాలి. వాళ్ళు సొంతంగా చెప్పుకుంటున్నారు కదా, మేమే చేసినాం, మా సొంత సంతకాలతో, మా సొంత ఫార్మ్లతో చేసినామని చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను చేసినా, నా లెటర్తో చేసినా, ఆయన లెటర్తో చేసినా, ఇద్దరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. చివరికి మేము చెప్పేది ఏంటి, మా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయమని చెప్తాం. ప్రోటోకాల్ పాటించట్లేదు అనుకుంటా డౌట్ వస్తుంది. ప్రోటోకాల్ మేమేం బిల్లలు పెట్టుకోవట్లేదే, అధికారులు ఏం రావట్లేదే. మేము చేసిన పని మేము చెప్పుకోవడానికి వచ్చినాం అంతే. ప్రోటోకాల్ ఏముంటుంది దాంట్లో? మేమేమి అధికార హంగామతో రాలేదు కదా. మీరు అంటే ఇన్ఛార్జిగా ఉన్నారు, వారికి ఒక హోదా అంటూ లేదు కదా.
చేయని అనే అందరు అన్ని పెద్ద కాన్స్టిట్యున్సీ నేను అంతటా తిరగలేను, ఆయన కూడా తిరగాలి. కొన్ని చోట్ల ఆయన తిరుగుతాడు, కొన్ని చోట్ల నేను తిరుగుతా. అలా తప్పేముంది? మేము చెప్పేది కాంగ్రెస్ పార్టీ కోసం. ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, మా మంత్రి గారు చేస్తున్నారని ఆయన చెప్పినా నేను చెప్పినా ఒకటే. కాబట్టి అందులో పెద్దగా దాన్ని డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎవరిని చేసినా ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ పార్టీ చేసిందనే చెప్తాం. అంతిమంగా ఏం చెప్పాలి? ఎస్, కాంగ్రెస్ పార్టీ విల్ డూ ఎవ్రీథింగ్. కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ అండగా ఉంటుంది. అందరికీ ఇల్లు ఇప్పిద్దాం. మీరు ఇప్పుడు స్పష్టంగా మీకు చేంజ్ కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంకా 3 ఏళ్ళు కూడా కాలే. ఇవాళ రోడ్లన్నీ అయిపోతున్నాయి, డ్రైనేజ్లు అయిపోతూ ఉన్నాయి. మీరు ఇంకొకటి చూసి ఉండొచ్చు, యథేచ్ఛగా కబ్జాలు అవుతుండే. ఇప్పుడు కబ్జాలు అవుతున్నాయా? ఓరే కబ్జాలన్నీ ఆపేసినాం. కబ్జాదారులను అందరినీ కట్టడి చేసినాం. ఇప్పుడు 400 ఎకరాల భూమిని కబ్జా చేసినటువంటి భూమిని తీసి 307 సర్వే నంబర్లో 100 ఎకరాలు ఆర్టీసీకి ఇచ్చినాం, 70 ఎకరాలు పోలీసు వాళ్ళకి ఇచ్చినాం. ఇవన్నీ అసెట్స్ తయారు చేసి ప్రజల కోసమే కదా. ఇప్పుడు 400 ఎకరాలు తయారు చేసినామంటే అది ప్రజల కోసమే. క్యా రేవంత్ రెడ్డి సాబ్ లేకే జాతే నా మై లేకే జాతాం. అది ప్రజల కోసం మేము అసెట్స్ తయారు చేస్తున్నాం. రేపు ప్రజల అవసరాల కోసం భూములు ఉండాలి. కాబట్టి అవన్నీ కూడా కబ్జాదారుల చెర నుంచి విడిపించి ఇవాళ హైడ్రా ద్వారా ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.